జై శ్రీకృష్ణ. ఈరోజు మనం హనుమాన్ వ్రతం గురించి చెప్పుకుందాము. మృగశిర నక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందడానికి దివ్యమైన మార్గం ఈ హనుమత్ వ్రతము. మార్గశిర త్రయోదశి నాడు హనుమంతుని పూజించి ఆయన శక్తి స్వరూపమైన సువర్చలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహనం చేసి పూజించి హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకొని వ్రతం పూర్తి చేసుకుంటారు. 13 ముళ్ళ తోరాన్ని ధరిస్తారు. ఈ విధంగా 13 సంవత్సరాలు చేస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. హనుమంతుడు పంపాతీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపాతీరంలో చేసుకోవాలి. కానీ ఇది అందరికీ అసాధ్యం కనుక పంపాతీరానికి బదులు పంపా కలశం ఏర్పాటు చేసి దాని పక్కనే శ్రీ హనుమద్ వ్రతం ఆచరిస్తే హనుమంతుడు పంపాతీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహిస్తాడు. హనుమత్ వ్రతం కార్యసిద్ధిని కలిగిస్తుంది, వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. శ్రీమద్ హనుమత్ వ్రతం దుష్ట గ్రహాలని వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు శ్రేయస్సును ఇస్తుంది. జై శ్రీకృష్ణ.